ఈ బుడమేరు గురించి చూద్దాము. ఇది తెలుసుకోకపోతే విజయవాడకి వరదలు ఎలా వచ్చాయో అర్థం కాదు. బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణానది తర్వాత అతిపెద్ద నది. యాక్చువల్గా ఇది చిన్న కాలువలాగా ఉంటుంది. కృష్ణానదితో పోలిస్తే ఇది చిన్నది కాబట్టి బుడమేరు అని పేరు వచ్చింది. బుడమ అంటే చిన్న అని అర్థం. మనం బుడ్డోడు బుడంకాయ అంటాం కదా, అలా అన్నమాట. ఈ బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏకుండూరు కొండలో స్టార్ట్ అయ్యి మైలవరం, వెల్లటూరు, వెలగలేరు, విజయవాడ, గోడవల్లి, తెన్నేరు మీదుగా ప్రవహించి నందివాడ మండలం అరిపిరాల గ్రామం దగ్గర కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఇది మొత్తం 100 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది తరచుగా పొంగి విజయవాడ మునిగిపోయేది. అందుకే దీనికి విజయవాడ దుఃఖదాయిని అని పేరు. సారో ఆఫ్ విజయవాడ అంటారు. విజయవాడకి వరదని నియంత్రించడానికి 1970లో వెలగలేరులో రెగ్యులేటర్ కట్టారు, అంటే గేట్స్ అన్నమాట. అలా నియంత్రించిన బుడమేరు నీటిని మళ్లించ